అక్క హాయ్ అమ్మా, సిరి. అక్క వాళ్ళు వచ్చారు. అక్క ఎలా ఉన్నావు? బాగున్నాను అక్క. నువ్వెలా ఉన్నావు? బాగున్నావా సిరి? బాగున్నాను బావా. ఆహా ఏందమ్మీ తోకల్ని పలకరించి తలకి మర్యాద చేయకపోతే ఎట్టా? నీ సొంత అక్కాబావ వాళ్ళ కుటుంబం కూడా ఉండదు. రొంత చూడు మమ్మల్ని కూడా. అయ్యో అత్తయ్య, మీకు మర్యాద చేయకుండా ఎలా ఉంటాను? రండి లోపలికి వెళ్దాం. రండి. పదండి పదండి అత్తయ్య. కూర్చోండి మావయ్య గారు. జగదాత్రి, నువ్వు కూడా కూర్చో. అబ్బో, నా పుట్టింట్లో నాకే మర్యాదలు చేస్తున్నావా? జగదాత్రి ఎంత ధైర్యమే నీకు? నా భర్త సంవత్సరకానికే వస్తావా? వస్తే ఏమైంది పిన్ని? నువ్వు మాట్లాడుకో కేదార్. మా ఆశీర్వాదం లేకుండా దీని మెళ్ళో తాళి కడితే ఇంటికి అల్లుడు వైపు. నీకు ఇంట్లో మాట్లాడే అర్హత లేదు. ఇప్పుడు నేనేం చేస్తాను అత్తయ్య? ఏంటే తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నావా? తెలియక అడుగుతున్నాను పిన్ని. తెలీదా? ఏం తెలీదే నీకు? నీ కన్న తల్లి నా మొగుడిని చంపిందని తెలీదా? నా ఐదోతనం తీసుకెళ్లిపోయిందని తెలీదా? నా బిడ్డకి తండ్రి లేకుండా చేసింది కదే, అది నీకు తెలీదా? చెప్పు, ఏం తెలీదు నీకు? ఇవాళ ఈ ఇంట్లో నా భర్త సంవత్సరకం జరుగుతుందంటే ఎవరి వల్ల? ఆ కావ్య మీ అమ్మ వల్ల కాదా? నీ కన్న తల్లి అన్నయ్య ప్రాణాలు తీసి చచ్చింది. నువ్వేమో బతికుండి రాగిణిని చంపుతున్నావు. అసలు నువ్వు ఈ రోజు ఈ ఇంట్లో జరిగే కార్యక్రమానికి ఎలా రాగలిగావే? నా గతాన్ని దాటి తగిలిన గాయాన్ని మర్చిపోయి ముందుకు అడుగు వేయాలనుకున్న ప్రతిసారి నీ మోహం కనపడుతుంది. నీ తల్లి నాకు చేసిన అన్యాయం గుర్తుకొస్తుంది. ఎందుకే మళ్ళీ కనిపించిన ప్రాణాలు తీస్తున్నావు? అమ్మా, జగదాత్రి చెయ్యని తప్పుకి పాపం పాతికేళ్లుగా అవమానిస్తూనే ఉన్నావు కదమ్మా. ఇంకా నీ కోపం పోలేదా? అవునత్తయ్య, పాపం జరిగిన దాంట్లో అక్క తప్పే ఉంది. పెద్దమ్మ తప్పు చేసిందో లేదో కూడా మనెవ్వరికీ తెలియదు కదా. ప్రపంచానికే తెలుసు ఆవిడెంత పెద్ద నేరస్తురాలు. ఇంక తెలుసుకోవడానికేం మిగిలిందే? ప్లీజ్ పిన్ని, ఇలా ప్రతిసారి మా అమ్మ గురించి మీరు తప్పుగా మాట్లాడకండి. మా అమ్మ నిజాయితీని నేను నిరూపిస్తానని చెప్పాను కదా. మనిషి అంతా మోసంతో, కుట్రలతో, కుతంత్రాలతో నిండుంటే ఇంకా లేని నిజాయితీ ఎలా నిరూపిస్తావే? అదంతా కాదు. నువ్విప్పుడు ఎందుకొచ్చావు? అత్తయ్య అడుగుతున్న దానికి సమాధానం చెప్పవే. నిన్న నేను వద్దు అంటే ఇంట్లో అన్ని మాట్లాడారు కదా వదినా. మీరైనా అత్తయ్య బాధకి సమాధానం చెప్పండి. ఇట్టాంటిది జరుగుతుందనే ఈ అమ్మిని వద్దని చెప్పుండాము.